హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చేంజ్ అయింది. మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, ఫిర్జాదిగూడ ఏరియాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో దట్టమైన మబ్బులు అలుముకున్నాయి. రాత్రి వరకు నగర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 43 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ లో చూస్తుంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మనం గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఇవాళ కూడా యథావిధిగా, ఎందుకంటే సెప్టెంబర్ 16, 17వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో వాతావరణం కూడా ఉదయం నుంచి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కూడా కుమ్మేశాయి. ఒక్కసారిగా భారీ వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా భారీ వర్షం ఉదయం దాదాపు 7 గంటల సుమారు నుంచి ప్రారంభమైంది. ఇటు ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, ఫిర్జాదిగూడ ఏరియాల్లో దాదాపు 3 గంటల పాటు ఏకతాటిగా కుండపోత వర్షం అయితే కురిసింది. నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా దట్టమైన మబ్బులు అలుముకున్నాయి. రాత్రి వరకు కూడా, ఎందుకంటే కొద్దిసేపటి కిందటే మళ్ళీ వర్ష సూచన, ఎందుకంటే నగర వ్యాప్తంగా మొత్తంగా హైదరాబాద్, ఎందుకంటే శివారు ప్రాంతాల్లో కూడా దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి అని చెప్పినట్టుగానే దంచి కొడుతుంది వర్షం. ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో కొద్దిగా తక్కువ వర్షం ఉన్నా కూడా నగర శివారు ప్రాంతాల్లో అయితే భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటికీ కూడా కంటిన్యూగా కురుస్తూ ఉంది. కుషాయిగూడ, మల్కజ్గిరి, నేరెడ్మెట్, ఈసర, రాంపల్లి, నాగారం, సైనిక్పురి, మౌలాలి, హెచ్బి కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంకా కంటిన్యూగా కురుస్తూనే ఉంది. దాదాపు రాత్రి 10 గంటల 11 గంటల వరకు కూడా భారీ వర్ష సూచన ఉంది. అయితే ఇటు నగరం నడిపోతున్న ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు రాత్రి 8 గంటలు 9 గంటల సుమారు నుంచి 2 గంటలు భారీ వర్ష సూచన అయితే ఉన్నట్టుగా వాతావరణ అధికారులు అయితే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇవాళ దాదాపు 43 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కురిసింది. శివన్, మొత్తానికి హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి చూస్తున్నట్టయితే మనము గత కొన్ని రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కామ్ గా ఉన్నటువంటి వరుణుడు మళ్ళీ విరుచుకుపడుతున్నాడని చెప్పుకోవాలి. పలు జిల్లాల్లో భారీగా కుండపోత వర్షపాతం అయితే మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు కూడా కొన్ని జిల్లాల్లో, అంటే కొన్ని జిల్లాల నుండి గ్రామాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. లో లెవెల్ వంతెనల పైన కూడా నీళ్లు చేరడంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు మరియు జిల్లా అధికారులు కూడా. అయితే కొన్ని రోజులుగా మనం చూస్తుంటే హైదరాబాద్ లో కూడా ఉదయం అంతా కూడా ఉదయం నుంచి కూడా స్టార్ట్, అంటే దాదాపు మబ్బులు కమ్ముకొని ఇంకా వర్షం కురుస్తుంది అనుకున్న తరుణంలో ఎప్పుడు ఏ క్షణాన కురిసేది, అంటే గంట సేపు వర్షానికి కూడా మొత్తం నగరం మొత్తం అతలకుతలమైనటువంటి సందర్భాలు చూస్తాం. గత 3-4 రోజుల నుంచి కూడా అసలు ఎండ అనేది కనబడకుండా మొత్తం మబ్బులతో కొమ్మేసుకుపోయింది హైదరాబాద్. సో మొత్తాన్ని చూస్తుంటే మనం ప్రతిరోజు గత 3-4 రోజుల నుంచి కూడా మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి వర్షం 1-2 గంటలు కుమ్మేసినటువంటి సందర్భాలు చూస్తాం. అయితే నిన్న ఇవాళ కూడా సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో భారీ వర్షం అయితే ముఖ్యంగా ప్రైమ్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో గచ్చిబౌలి, ఎందుకంటే ఆఫీస్ కి, ఐటీ సెక్టార్లకు సంబంధించిన ఏరియాల్లో కూడా ట్రాఫిక్ ఇంపాక్ట్ నిన్న ఇవాళ హాలిడే కాబట్టి ట్రాఫిక్ ఇంపాక్ట్ ఏం లేకపోవడంతో కొంత ఊపిరి పెంచుకున్నారు. కానీ రానున్న 2-3 రోజులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సాయంత్రం సమయంలో ఎలా ఏంటి అనేది కూడా జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి అయితే వినోద్, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడం, మరిన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? ఏమైనా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా హైదరాబాద్ లో? ఎస్, తప్పకుండా శివ. కాసేపట్టు దాదాపు 7 గంటలు 8 గంటల సుమారులో దక్షిణ తూర్పు ప్రాంతాల్లో ఉంటాయి. చార్మినార్, రాజేంద్ర నగర్, సరూర్ నగర్, బాలాపూర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో తీవ్రంగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకైతే మనం మధ్యాహ్నం నుంచి చూస్తుంటే కూకట్పల్లి, బాల్నగర్, మియాపూర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బెగండ్రి ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం అయితే నమోదైంది. మరోవైపు ఆల్వాల్, మల్కజ్గిరి, సికింద్రాబాద్, కాప్రా, ఈసీఎల్, నేరెడ్మెట్, మౌలాలి, నాగారం, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్రంగా అయితే ఈదురుగాలు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మిగతా ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడే, అంటే రానున్న 2 గంటల పాటు, అంటే దాదాపు 7 గంటలు 8 గంటల సుమారులో ప్రారంభమయ్యే వర్షం దాదాపు 10 గంటల వరకు కూడా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా వాహనదారులు, ముఖ్యంగా వాహనదారులు
జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరో 4 రోజుల పాటు కురవనున్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ హైడ్రా ఎప్పటికప్పుడు కూడా, ఎందుకంటే హైదరాబాద్ అనగానే మనకు ముఖ్యంగా జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా అయితే మారిపోయింది. దాదాపు 15 గేట్లు ఇప్పటికే ఎత్తేశారు. ఉస్మాన్ సాగర్ నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. సో అధికారులు కూడా ఎందుకంటే ఉస్మాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల నివాసం ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ దాదాపు 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే అంటే వాళ్ళు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. దాదాపు ఇవాళ రాత్రి 10-11 గంటల వరకు ఏకతాటిగా అంటే మొత్తానికి మనం చూస్తున్నాం హైదరాబాద్ అంతా కూడా ఇవాళ భారీ వర్ష సూచన ఉంది. అలాగే రేపు 2-3 రోజుల వరకు కూడా భారీ వర్షం వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.